బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్కో ఉద్యోగికి ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తామని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాలలో కోల్ మైనింగ్ చేసి కోల్ తీసుకోవడం జరిగింది. కోల్ పూర్తిగా ఆయా మైన్లో నుంచి తవ్విన తర్వాత ఆ కోల్ బ్లాక్స్ ఆ రకంగానే వదిలేశాము. కానీ దానికి సైంటిఫిక్ సిస్టంలో ఆ బ్లాక్స్ను క్లోజ్ చేసి మళ్ళీ ఫర్దర్ ఆ ల్యాండ్ ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ప్రధానమంత్రి గారు ఈ విషయం మీద ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి సుమారు 143 కోల్ మైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మరి సైంటిఫిక్ మెథడ్లో ఎన్వైర్న్మెంటు పరిరక్షణ దృష్టిలో ఆ ప్రాంతంలో రానున్న రోజుల్లో రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు ఉపయోగపడే విధంగా ఆ యొక్క మైన్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. దానికి సంబంధించి ఇటీవలనే మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. ఈ సంవత్సరమే సుమారు 10 మైన్లను ఆ దిశలోనే